హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే మీ యొక్క కరీంని ఫ్రమ్ రాజమండ్రి నుంచి. ముఖ్యంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి మెటాఫోర్స్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో ఒకటైనటువంటి క్లాసిక్ టెక్టైల్ అండి. ఈ క్లాసిక్ టెక్టైల్ లో ఉన్నటువంటి 12 స్లాట్లు అండి ఇవి. ఓకే, ఈ 12 స్లాట్లు కూడా మనకి ఎలా వర్క్ చేస్తున్నాయి, వీటిలో నుంచి ఎలా ఇన్కమ్ తీసుకొచ్చానే దాని గురించి సింపుల్ గా జస్ట్ వీటి గురించి చెప్పడానికి వచ్చాను నేను. సో ఈ రోజు మీకు ఈ వీడియో నచ్చితే గానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్యూర్లీ వర్కింగ్ ప్లాన్ అండి. ఇందులో డబ్బులు కట్టి మనం ఒక 50,000 1,00,000 రూపాయలు కట్టేసి కూర్చుంటే డబ్బులు వస్తాయనుకోవడం మాత్రం తప్పండి. ఎవరైనా మీకు డబ్బు కట్టేసి కూర్చోండి చాలు, మీరేం పని చేయక్కర్లేదు, బోల్ డబ్బు వచ్చేస్తుంది, నెలకి వారానికి ఇంత, నెలకి ఇంత, 15 రోజులకి ఇంత అంటూ ఎవరైనా చెప్తే మాత్రం దయచేసి నమ్మొద్దు. ఇది 100% వర్కింగ్ ప్లాను. సో ఈ వర్కింగ్ ప్లాన్ లో మనం ఇన్కమ్ ఎలా తీయచ్చు అనేది నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ 12 స్లాట్లు మనం కొనుక్కుంటామండి. కొనుక్కునే ప్రతి స్లాట్ కూడా జీవితాంతానికి మన పేరు మీద యాక్టివ్ అయిపోతాం. జీవితాంతం అంటే 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, ఒక 500 సంవత్సరాలు అయినా సరే ఈ సిస్టమ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో దాని నిమిత్తం ఈ 5వ స్లాట్, $10 ఈ స్లాట్, $20 ఈ స్లాట్, $40, $80, $120 ఇలా మీరు కట్టుకుంటూ వీటిని పెంచుకుంటా ఈ 12 స్లాట్లు కొనుక్కుంటే ఈ 12 స్లాట్లు ఇన్కమ్ ఎలా తీయొచ్చు అనే దాని గురించి నేను మీకు వివరంగా చెప్పడానికి వచ్చానండి. ఇప్పుడు చూడండి, S6 బ్లూ కలర్ లో 8 ఉన్నాయండి, ఇది రెడ్ కలర్ లో 4 ఉన్నాయి. ఇవి ఏంటి అంటే ఇది లెవెల్ 1 అండి, ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 3, ఓకే అండి, ఇది లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7, లెవెల్ 8, లెవెల్ 9, 10, 11, ఓకే అండి. ఈ లెవెల్స్ కలర్లో రాద్దాం. 3, 6, 9, 12, ఓకే అండి. ఇవి మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి 1, 2 దీన్ని S6 అంటారండి. S6, ఓకే అండి. ఇది కూడా S6 ఏనండి, బ్లూ కలర్ లో ఉన్నది. సో రెడ్ కలర్ లో ఉన్న దాన్ని S3 అంటారు, ఓకేనండి. మరి S6 కి S3 కి తేడా ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి S6, ఇది S6, ఇది S3, S6, S6, S3, S6, S6, S3, S6, S6, S3. ఈ విధంగానే మనకి ఉన్నటువంటి 12 స్లాట్లు కూడా ఇలాగే ఉంటాయి. S6 అనే దాంట్లో మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, వీటిని వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్, ఓకే అండి. వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అంటారు ఈ బ్లూ కలర్ లో ఉన్న వాటిని. సో ఈ రెడ్ కలర్ లో ఉన్న వాటిని ఫుల్లీ వర్కింగ్ అంటారండి. ఓకే, ఇది 100% వర్కింగ్ స్లాట్స్ అండి. ఓకే, ఇది నాన్ వర్కింగ్ అనేది S6 అండి. S6 అనేది ఎలా ఉంటుందంటే, మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. ఇది ఇలా 6 బ్లాక్లు ఉంటాయి మనకి. S6 అనే దానికి ఇలా 6 బ్లాక్లు ఉంటాయి. ఇది కూడా S6 అండి, దీనికి కూడా ఇలాగే 6 బ్లాక్లు ఉంటాయి. ఓకే, S3 అన్నప్పటికి ఏమవుతుందంటే ఇలా 3 బ్లాక్లే ఉంటాయండి. బాగా గమనించండి, 1, 2, 3 బ్లాక్లే ఉంటాయి. S6 అనే ప్రతి దానికి కూడా మీకు 3 బ్లాక్లే ఉంటాయి. S3 అనే ప్రతి దానికి కూడా 3 బ్లాక్లే ఉంటాయి. ఇది ప్యూర్లీ వర్కింగ్ స్లాట్స్ అండి. నాన్ వర్కింగ్ స్లాట్స్ అంటే ఇది వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అండి. ఓన్లీ నాన్ వర్కింగ్ అని మాత్రం అనుకోవద్దు. మీరు డబ్బులు పెట్టి కూర్చుంటే డబ్బులు వస్తాయి అనే అవగాహనలో మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఇందులో మనం పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. కానీ అది ఎలా అనేది నేను క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది $320 సంబంధించిన S6, ఇది $640 సంబంధించినటువంటి S6 అండి. ఓకే, ఇది $2,560 సంబంధించిన S6, ఇది $5,120 సంబంధించినటువంటి S6 అండి. ఓకే, వీటిలో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. S6 అనే దాంట్లో వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అన్నాను. ఇది వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, మీరు వర్క్ చేసినా మీకు ఈ S6 లో ఇన్కమ్ వస్తుందండి. మీ అప్లైనర్ వర్క్ చేసిన ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ సూపర్ అప్లైనర్
ఓకే, డౌన్ లైన్ క్రాస్ లైన్, ఓకే అండి. ఇక్కడ మీరు బాగా గమనించండి, S6 అనే ప్రతి దాంట్లోనూ కూడా మీరు పనిచేసిన, మీ అప్పర్ లైనర్ పనిచేసిన, మీ సూపర్ అప్ లైనర్ పనిచేసినా, మీ డౌన్ లైన్ లో ఎవరైనా పనిచేసినా, మీ క్రాస్ లెగ్ లో ఎవరు పనిచేసినా సరే మీకు ఇన్కమ్ వస్తుందండి. అంటే మీరు చేయకపోయినా ఈయన చేస్తే ఇన్కమ్ వచ్చేస్తుంది, వీళ్ళిద్దరు చేయకపోయినా ఈయన చేస్తే ఇన్కమ్ వచ్చేస్తుంది, వీళ్ళు ముగ్గురు చేయకపోయినా వీళ్ళు డౌన్ లైన్ లో వాళ్ళు చేస్తే వస్తుంది. డౌన్ లైన్ లో వాళ్ళు కాకుండా క్రాస్ లెగ్ వాళ్ళు పనిచేసినా కూడా మనకి S6 లో ఇన్కమ్ వస్తుంది. సో మీరు చేయకపోయినా వచ్చే అవకాశం ఉందనే చెప్తున్నాను తప్ప 100% మీరు చేయకుండా కూర్చుంటే వస్తుందని మాత్రం దీని అర్థం కాదు. ఓకేనండి. ఇకపోతే మళ్ళీ S3 అండి, ఇది ప్యూర్లీ వర్కింగ్. ఈ వర్కింగ్ అనేది మాత్రం 100% మీరు పని చేస్తేనే, యువర్ వర్క్స్ మీదే, అంటే మీ పని మీదే మీకు ఇక్కడ ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. సరే అండి, ఇప్పుడు ఈ S6 గురించి మీకు క్లారిటీగా చెప్తాను. మీరు బ్లూ కలర్ లో ఉన్న ఎన్ని డాలర్లకి సంబంధించిన స్లాట్ అయినా సరే మీరు అర్థం క్లియర్ గా తెలుసుకోండి. ఇప్పుడు ఇది మీరు అనుకోండి, ఓకే అండి. ఇది మీరు, మీ పైన ఒక అప్లైనర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, అంటే ఎవరు, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఉంటారు. సో దీనికి ఇలా మీకు 6 బ్లాక్స్ ఉంటాయండి. మీరు గమనించారు కదా, ఇక్కడ S6 అనే దానికి ఎప్పుడు కూడా ఇలా 6 బ్లాకులు ఉంటాయి. ఓకే అండి, ఇది S6 అని. ఇప్పుడు S3కి వెళ్దాం. S3 అనేది ఏంటి అంటే మీరు మీ డౌన్లో 3 బ్లాక్స్, అంటే A, B, C. ఇప్పుడు S6 లో ఉన్నటువంటి 6 బ్లాకులు కూడా, అంటే దీన్ని A అంటారు, దీన్ని B అంటారు, ఇది C అంటారు, D, E, F. ఓకేనండి. ఇలా ABCDEF అనే ఈ 6 బ్లాకులు ఉన్నాయి కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్లాట్లో ఎన్ని స్లాట్లు మీరు కొనుక్కున్నా సరే లైఫ్ టైం మొత్తానికి యాక్టివ్ అయిపోద్ది. అంతే తప్ప నేను ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టానండి, నా డబ్బులు నాకు రిటర్న్ ఎప్పుడు వస్తాయనేది ఇందులో ఉండదండి. ఇది 100% నాన్ రిఫండబుల్ పేమెంట్స్. ఓకేనా. ఎవరు సరే అమౌంట్ పెట్టినా సరే వెంటనే నాన్ రిఫండబుల్ అంటే ముందు క్లియర్ గా చెప్పాలండి. ఎందుకంటే నేను డబ్బులు పెట్టానండి నాకు వస్తాయన్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది చాలా తప్పండి. మీరు స్లాట్ ఒకసారి కొనేసారు లైఫ్ టైం మొత్తానికి, అంటే మీరు ఒక షాప్ కొనుక్కున్నారు అనుకోండి, మీరు షాప్ కొనుక్కుని స్వెటర్ వేసి కూర్చున్నారు, ఉపయోగం ఏముంది? బిజినెస్ చేయకుండా మీరు స్వెటర్ వేసి కూర్చుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ మీరు కొనుక్కున్న స్లాట్లు, అంటే షటర్ ఓపెన్ చేసి బిజినెస్ చేస్తే మీకు చాలా ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ బిజినెస్ ఏంటి మనం చేయవలసిందంటే, A అనే వ్యక్తి, B అనే వ్యక్తి, C, D, E, F అని ఒక 6 ఈ బ్లాక్ లోకి రావాలండి. ఓకేనా. మీ యొక్క ఫస్ట్ బ్లాక్ కావచ్చు, రెండో బ్లాక్ కావచ్చు, 4, 5, 7, 8, 10, 11 వీటిలో ఏ బ్లాక్ లోకి వచ్చినా సరే, ఓకే, వచ్చిన వ్యక్తి ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఫస్ట్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. అంటే జస్ట్ $500 అండి, అంటే $5 అండి. ఓకేనా. ఇది డాలర్స్ లో ఎందుకు ఉంది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా సరే మనం వర్క్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి. ఓకేనండి. అంటే ప్రతి దేశంలో కూడా ఆ కరెన్సీ చేంజ్ అయ్యే కరెన్సీ ఏది అంటే డాలర్ కాబట్టి. సరే అండి, ఇప్పుడు మీరు పనిచేసిన, మీ అప్ లైనర్ పనిచేసిన, సూపర్ అప్ లైనర్, డౌన్ లైనర్, క్లాస్ లైన్, వీటిలో ఎవరు పనిచేసినా సరే A అనే ఒక వ్యక్తి ఇక్కడికి రావడం జరుగుతుందండి. మరి ఇతను ఎంత పెట్టుబడి పెట్టాడు? మనం ఫస్ట్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ మీకు అతను $5 పెట్టాడు. B అనే వ్యక్తి కూడా ఒక $5 పెట్టడం జరిగింది. ఓకేనండి. మరి ఈ అమౌంట్ ఏమవుతుంది అంటే, మీరు ఈ S6 అనే ప్లాన్ లో ఉన్నటువంటి చిన్న లాజిక్ ని మనం బాగా గమనించాలి. ఏంటి అంటే, ఇది మన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ మన పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అమౌంట్ డైరెక్ట్ గా పాస్ అయిపోతుందండి. ఎంతసేపట్లో అంటే, ఒక వ్యక్తి ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన వ్యక్తి రిజిస్టర్ చేసుకుని నా మొదటి లెవెల్లో యాక్టివ్ చేస్తున్నాను అంటూ ఈ లెవెల్ని ఎప్పుడైతే యాక్టివ్ అని ఇలా కొట్టారో, అతను వేలు తీసిన 1 సెకండ్లోనే ఇతని అమౌంట్ ఇతని వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 100% పర్సన్ టు పర్సన్కే తప్ప ఏ కంపెనీకి వెళ్ళదండి. ఇక్కడ ఆఫీస్ కానీ, మేనేజర్ కానీ, MD కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, అకౌంట్స్ కానీ, ప్రొడక్ట్ కానీ, టార్గెట్స్ కానీ, ఇటువంటి ఏమీ ఉండవండి. BVs అని ఇలాంటి ఏమీ ఉండవు. సో ఇక్కడ వ్యక్తి నుంచి వ్యక్తికి 100% పేమెంట్ కాబట్టి ఇతని యొక్క $5 ఇతనికి వెళ్ళిపోయింది. సో అదే విధంగా B అనే వ్యక్తి యొక్క $5 కూడా మరి అలాగే వెళ్తాయి కదండి. ఓకేనా. అంటే మీ కింద ఉన్న వ్యక్తి యొక్క అమౌంట్ మీ పైన ఉన్న వ్యక్తికి వెళ్ళింది. సో ఇది 100% పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, C అనే వ్యక్తి వచ్చారండి.
ఈ సి అనే వ్యక్తి ఇక్కడ డార్క్ చేస్తున్నాను. డార్క్ ఎందుకు చేస్తున్నానంటే మనకు వచ్చే అమౌంట్లు ఏవేవో మీకు క్లియర్ గా తెలియడం కోసం. ఇప్పుడు సి అనే వ్యక్తి వచ్చి $5 పెట్టుకున్నాడండి. మరి ఇతను $5 ఏ కింద అతను కదా, మరి ఏకి పైన ఉన్న అతనికి వెళ్ళాలి. మరి ఏకి పైన ఎవరున్నారు? మీరున్నారు. సో ఈ $5 డైరెక్ట్ గా మీకు మీ వ్యాలెట్ కి స్పాట్ లో విత్ ఇన్ సెకండ్స్ లో మీ వ్యాలెట్ లో రావడం జరుగుతుంది. అంటే మీరు పెట్టిన $5 మీకు రావు, కానీ ఏబి అనే వ్యక్తులు వచ్చేంత వరకు ఓపిక పడితే సి అనే వ్యక్తి రాగానే వెంటనే ఈ $5 మీ వ్యాలెట్ లోకి ఒక్క సెకండ్ లోకి వచ్చేస్తున్నారు. మరి అలాగే డి అనే వ్యక్తి వస్తున్నాడు. మరి ఈ డి అనే వ్యక్తి రావడానికి కారణం ఎవరండి? అయితే ఏ అవ్వచ్చు, లేదా మీరు అవ్వచ్చు, లేదా మీ పై వ్యక్తి కావచ్చు. వీళ్ళల్లో ఎవరు పని చేసినా సరే, ఓకేనా, మీకు డి అనే వ్యక్తి రావడంతో వెంటనే ఇంకో $5 మరి ఏకి పైన మీరే ఉన్నారుగా, ఈ $5 కూడా డైరెక్ట్ గా మీకే రావడం జరుగుతుంది. ఓకే, సి నుంచి వచ్చింది, డి నుంచి వచ్చింది. అంటే సి నుంచి వచ్చిన డబ్బులు మీ అసలు వచ్చింది, డి నుంచి వచ్చిన డబ్బులతో మీకు డబుల్ అయిపోయింది. సరేనండి, ఇప్పుడు ఈ అనే వ్యక్తి కూడా వచ్చేస్తారు. ఓకేనండి, ఈ అనే వ్యక్తి కూడా ఎవరి ద్వారా వచ్చారండి? అయితే డి తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా మీరు తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా మీ అప్లైనర్ తీసుకొచ్చి ఉండొచ్చు. వీళ్ళల్లో ఎవరి ద్వారా వచ్చినా సరే ఈ అనే వ్యక్తి యొక్క $5 కూడా, ఎందుకంటే బికి పైన మీరు ఉన్నారు కాబట్టి ఈ $5 కూడా మీకే రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 3 బ్లాకుల్లో నుంచి కూడా మీకే వచ్చిందిగా. ఓకేనండి, ఈ 3 బ్లాకుల నుంచి మీకే వచ్చినందుకు మీకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే $15. ఓకేనండి, మరి ఎఫ్ అనే వ్యక్తి యొక్క అమౌంట్ ఏమవుతుందంటే, ఇది పైన మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో, అయితే ఇతను అయ్యి ఉండొచ్చు, లేదా అతని పైన ఉన్న వ్యక్తి అయినా అయ్యి ఉండొచ్చు. ఓకేనండి, ఎందుకంటే ఇక్కడ ఏబీలు అనేవి వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి, నాన్ వర్కింగ్ లో సూపర్ అప్లైనర్ కి, డౌన్ లైన్ కి, క్లాస్ లైన్ కి ఎవరికైనా వెళ్ళొచ్చు ఇందులో. అందు గురించి ఈ రెండు ఎవరికి వెళ్ళినా ఇది మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కి తీసుకొచ్చారో ఆ వ్యక్తికి మాత్రమే ఇది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. అంటే రీబర్తింగ్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ 6 బ్లాకులు ఫస్ట్ ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా మళ్ళీ వెంటనే ఖాళీ అయిపోతాయి. ఓకేనండి, సో ఇప్పుడు ఏమవుతుందో బాగా గమనించండి. ఇప్పుడు మళ్ళీ ఖాళీ అయిపోయినాయి, మళ్ళీ ABCDEF రావాలి. సరే, ఈసారి మళ్ళీ ABCEF రావడానికి ఓకే ఎవరెవరి సహకారం ఉంటుంది అంటే, ఇందులో మీరు చేస్తారు, మీ అప్లైనర్ చేస్తారు, మీ సూపర్ అప్లైనర్ ద్వారా జరగవచ్చు, మీ డౌన్ లైన్ ద్వారా జరగచ్చు, మీ క్రాస్ లైన్ ద్వారా. అంటే ఆల్రెడీ మీకు ఒక రౌండ్ లో వచ్చినటువంటి 6 పని చేసినా సరే మీకు మళ్ళీ ఏ వస్తుంది, మళ్ళీ బి వస్తుంది, మళ్ళీ సి వస్తుందండి. సి అనే వ్యక్తి మళ్ళీ ఎప్పుడైతే వచ్చారో బాగా గమనించండి, ఈ సి అనే వ్యక్తి మళ్ళీ ఎప్పుడైతే వచ్చారో అతని యొక్క $5 మళ్ళీ మీకే వస్తున్నాయండి. ఓకేనా, అలాగే డి అనే వ్యక్తి ఎప్పుడైతే వచ్చారో ఇతని యొక్క $5 కూడా మీకే వస్తున్నాయి. అలాగే ఈ అనే వ్యక్తి ఎప్పుడైతే వచ్చారో ఇతని యొక్క $5 కూడా మళ్ళీ మీకే వచ్చాయి. అంటే మళ్ళీ మీకు $15 రావడం జరిగింది. అంటే 2 టైమ్స్ మీకు 2 రౌండ్స్ కి 2 15 వచ్చినాయి. ఇలా మీరు మళ్ళీ ఎఫ్ రావడం, ఖాళీ అవ్వడం, మళ్ళీ సి రావడం, ఓకే సార్, మళ్ళీ డి రావడం, మళ్ళీ ఈ రావడం, మళ్ళీ $15 మీకు వచ్చి ఉండడం. ఇలా మీరు ఎన్నిసార్లు, 10 సార్లా, 20 సార్లా, 100 సార్లా, 1000 సార్లా, 1,00,000 సార్లా, దీనికి లిమిట్ అనేది లేదు. మీరు ఎన్నిసార్లు అయినా సైకిల్ చేసుకోవచ్చు. కానీ జరుగుతున్న ప్రతి సైకిల్లో కొత్తగా 6 వస్తున్నారు కదండి. ఒకసారి వచ్చిన దాంట్లో ఫస్ట్ 6 ఉన్నారు, రెండో రౌండ్ కి ఇంకో 6, 12 మంది, మూడో రౌండ్ కి 18 మంది, నాలుగో రౌండ్ కి 24 మంది. ఇలాగ మనకి మెంబర్స్ పెరిగే కొలది కూడా మీకు ఈజీగా అయిపోతుందండి. ఈ S6 అనేది ఖాళీ అవ్వడం, నిండడం, ఖాళీ అవ్వడం, నిండడం ఈజీగా జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తున్నా. ఒక కారు ఉంది సార్, ఈ కారు ఆగిపోయి ఉందండి. ఓకేనా, ఆగిపోయి ఉన్న ఈ కారుని మీరు ఒక్కరే తోయడం మొదలెట్టారు ఫస్ట్. ఓకేనా, మీరు ఒకరే తోస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఇంకో 4 తోడయ్యారండి. ఇంకో 4 తోడయ్యేసరికి ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకో 4 తోడయ్యారు. ఇలా ఇంకో 4 చెప్పిన తోడవుతూ దీన్ని తోస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీ మీద బరువు తగ్గుతుందా, అందరి మీద పడుతుందా? అంటే అందరి సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కారు. సో అదే విధంగా మీకు ఇక్కడ ఈ S6 అనే ప్లాన్ లో చాలా మంది మీకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీకు సైకిల్ అయిపోతూ ఉంటుంది. అంటే ఖాళీ అవుతూ ఉంటుంది, ఫిల్ అవుతూ ఉంటుంది, ఖాళీ అవుతుంది, ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇది $5కి సంబంధించిన S6. ఓకేనా, ఈ S6 $5కి సంబంధించింది అయితే 3 5లు $15 వచ్చాయి. అదే మరి $10 అయితే 3 30లు. అంటే ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, 3 10లు 30. మళ్ళీ రౌండ్ కి మళ్ళీ 30, మళ్ళీ రౌండ్ కి మళ్ళీ 30, మళ్ళీ రౌండ్ కి మళ్ళీ 30. ఇలా ఎన్నిసార్లు మీరు 30 తీసుకుంటారో అది మీ ఇష్టం అన్నమాట. సో ఇదే వ్యక్తులు
మళ్ళీ 3లోకి వచ్చినా రాకపోయినా మళ్ళీ 4లోకి వస్తున్నారు. ఈ 3 ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. సో 4 ఏంటండి, ఇక్కడ 3 4 ముగ్గురు మీద మనకి సిడిఈ నుంచి మనకే కదా, అందు గురించి 3 4 120 అంటే 3 40 120 అంటే 120 ప్లస్ 120 ప్లస్ 120. ఇలా మీరు ఎన్నిసార్లు అయితే సైకిల్ చేస్తుంటారో అన్నిసార్లు 120 తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతేనండి, 3 80 240 240 240 ఇలాగే రౌండ్ కి 240. ఇలా మీరు లెవెల్స్ పెంచే కొద్ది ఏమవుతుందంటే మీతో పాటు మీ టీంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆటోమేటిక్గా అయినా సరే డైరెక్ట్గా అయినా సరే వస్తూనే ఉంటారు. ఈ ఆటోమేటిక్గా ఎలా వస్తారు అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఈ S3 అనేది ఏంటని చెప్తా. S6కి వచ్చినప్పటికీ వీళ్ళలో ఎవరు పని చేసినా సరే మీకు S3 అనేది పని జరుగుతుంది. సో S6 అనేది ఫుల్ అవుతుంది. మరి S3 విషయానికి వద్దాం. S3 ఏంటి అంటే, మీరు ఇక్కడ నుంచి 12 స్లాట్లు కూడా మొత్తం డబ్బులు పెట్టేసి ఒకేసారి 18 లక్షలు 20 లక్షలు పెట్టేసి కొనేస్తే, ఓకే అండి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొనేసిన మీకు ఇందులో ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది పనిచేస్తారు కాబట్టి వీటిలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమాత్రం ₹1 కూడా రాదండి మీకు. ఎందుకు రాదు అంటే ఇది ప్యూర్లీ వర్కింగ్ ప్లాన్. అంటే మీరు పని చేసుకుంటేనే మీకు ఇక్కడ డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మీరు S6లోకి 2 3 4 5 ఇందులోకి తీసుకొచ్చారు మీరు. ఓకేనా? వాళ్ళు $5తో పాటు ఏం చేస్తారు, 10 కూడా కొన్నారనుకుందాం. ఇవాళ కాకపోతే రేపు కొంటారు, రేపు కాకపోతే వచ్చే వారం కొంటారు, వచ్చే వారం కాకపోతే వచ్చే నెలకైనా ఇది కొనక తప్పదు వాళ్ళకి. ఆ తర్వాత ఇది కొంటారు, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, ఇలా పెరుగుతూనే ఉంటారు. ఓకే, కానీ వాళ్ళు 5 కట్టినప్పుడు ఇక్కడ ఉంటారు, 10 కట్టినప్పుడు ఇక్కడ ఉంటారు. 20 వాళ్ళు కడితే, ఎవరు వాళ్ళు, మీ తరపున ఎవరైతే వచ్చారో వాళ్ళు 20 S3కి 20 కట్టినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క $20 ఇక్కడికి రావడం జరుగుతుందండి. అతను ఏగా ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఓకేనా? మరి S6లో ఉన్న మ్యాజిక్ ఏంటి, మీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు మీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది, అంతే కదా. మరి S3లో ఏమవుతుందంటే ఇది మీ డైరెక్ట్ వ్యక్తి, మీరు ఎవరినైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి ఇతను కాబట్టి ఇతని యొక్క $20 మీకే వచ్చేస్తాయి, డైరెక్ట్ గా మీకే వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ స్పిల్ అవుతుంది, జంప్ అవుతుంది, ఇక్కడ ఏమి జంప్ కాకుండా డైరెక్ట్ గా మీకే వస్తుంది. ఇక్కడ మీకే ఎందుకు వచ్చింది అంటే అతన్ని మీరు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి. ఓకేనండి? మరి రెండో వ్యక్తి వచ్చారండి, రెండో వ్యక్తి యొక్క $20 కూడా ఏమవుతాయంటే డైరెక్ట్ గా ఇది కూడా మీకే రావడం జరుగుతుంది. అంటే ఇతను మీ డైరెక్ట్ కాబట్టి రెండో వ్యక్తి కూడా మీకే డైరెక్ట్. ఇప్పుడు నేను ఇక్కడ డార్క్ గా ఎందుకు చేశానంటే ఈ 3 మీవి, ఎప్పటికైనా సరే ఇవి మీవి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 డార్క్ చేశాను కదండి, ఈ 2 కూడా ఎప్పటికీ మీవే. ఓకేనా? ఇప్పుడు ఇది మీకే వచ్చింది ఫస్ట్ పర్సన్, రెండో పర్సన్ మీకే వచ్చింది, మూడో పర్సన్ యొక్క 20 ఏమవుతుంది అంటే, మరి మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ కి తీసుకొచ్చిన ఒక వ్యక్తి ఉంటారు కదా, అంటే మిమ్మల్ని ఈ ఆపర్చునిటీ మీకు చూపించింది, ఈ మార్గం మీకు ఇచ్చిన వ్యక్తి, మీ అప్లైనర్ ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఇది మూడో వ్యక్తి యొక్క అమౌంట్ అప్లైనర్కి వెళ్తుందండి. ఓకేనా? మూడో వ్యక్తి యొక్క అమౌంట్ మన అప్లైనర్కి వెళ్ళిపోతుంది. మీరు బాగా గమనించండి, ఇది ఎప్పుడైతే 3 ఫిల్ అయిపోయినాయో ఆటోమేటిక్గా 3 ఖాళీ అయిపోతాయి. ఆటోమేటిక్గా 3 ఖాళీ అయిపోతాయి. ఖాళీ అయిపోతే మళ్ళీ 4వ వ్యక్తి వస్తాడండి ఇక్కడికి, అతని యొక్క $20 మళ్ళీ మీకే. 5వ వ్యక్తి వస్తారు, 5వ వ్యక్తి యొక్క $20 కూడా మీకే. 6వ వ్యక్తి వస్తారు, ఇతని యొక్క $20 మీ అప్లైనర్కి. మళ్ళీ 7వ వ్యక్తి వస్తాడు మీకే, 8వ వ్యక్తి వస్తారు మీకే, 9వ వ్యక్తి యొక్క అమౌంట్ పైకి వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మీరు ఎంతమందిని తీసుకొచ్చినా, ఈ ప్రాజెక్ట్లోకి ఎంతమందిని ఇన్వైట్ చేసినా, మొదటి వ్యక్తి యొక్క అమౌంట్ మీరే తీసుకుంటున్నారు, రెండో వ్యక్తి అమౌంట్ మీరే తీసుకుంటున్నారు, మూడో వ్యక్తి అమౌంట్ మాత్రం పైకి ఇచ్చేశారు. 4వ వ్యక్తి 5వ వ్యక్తి అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరిది మీరు తీసుకుని ఒకటి పైకి ఇస్తున్నారు, ఇద్దరిది మీరు తీసుకుని ఒకటి పైకి ఇస్తున్నారు, ఇద్దరిది మీరు తీసుకోవడం ఒకటి మీరు పైకి ఇవ్వడం. ఇదే పని మనం నిరంతరం చేస్తూ ఉంటాం. మరి మీ కింద వచ్చినటువంటి వ్యక్తులు, ఉదాహరణకి ఎగ్జాంపుల్గా, ఓకేనండి, 10 మంది కావచ్చు, ఓకేనండి, 20 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. ఇది మనం పెట్టుకునేటటువంటి టార్గెట్ అండి ఇది. ఓకేనా? మనంగా పెట్టుకోవాల్సిన టార్గెటే, కంపెనీ తరపున మీకు ఇచ్చిన టార్గెట్ కాదు. 10 మంది కావాలా, 20 మంది కావాలా, 50 కావాలా, 100 కావాలా, 1000 కావాలా, 500 మంది కావాలా, 10,000 మంది కావాలా, మీ ఇష్టం అనమాట. ఓకేనా? ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఏం చేస్తారండి, ముగ్గురిని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతను కూడా ఒక ముగ్గురిని తెచ్చుకుంటాడు. ఓకేనా? ఇతను కూడా ఒక ముగ్గురిని తెచ్చుకుంటాడండి. ఓకేనా? మరి వాళ్ళు తెచ్చుకున్న పని వాళ్ళు ఏం చేయాలి, ఈ 2 వాళ్ళు తీసుకుంటారు,
మరి ఈ మూడో వ్యక్తి యొక్క అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? అప్లైనర్ మీరు కాబట్టి, తన అప్లైనర్ మీరు కాబట్టి అతని మూడో వ్యక్తి యొక్క అమౌంట్ మీకు ఇచ్చాడు. వీళ్ళిద్దరి అమౌంట్ కూడా ఏమవుతుందండి? ఇతనికి వెళ్తుంది. మరి ఇతని మూడో వ్యక్తి యొక్క అమౌంట్ ఏమవుతుంది? మీకు వస్తుంది. ఇతని యొక్క 2 అమౌంట్లు ఇతను తీసుకుంటాడు. మరి మూడో వ్యక్తి అమౌంట్ ఏమవుతుంది? ఇది కూడా తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదండి? అంటే ఇప్పుడు మీరు జాయిన్ చేసినటువంటి 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, వీళ్ళల్లో ప్రపంచంలో ఇంటర్నెట్ పనిచేస్తున్నటువంటి ఏ దేశానికైనా వెళ్ళి పనిచేయనివ్వండి. ఓకేనా? వాళ్ళకి మీరు నేర్పుతా ఉండాలి, మీరు నేర్చుకుంటా ఉండాలి, వాళ్ళకి నేర్పుతా ఉండాలి. ఇక్కడ దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళి జాయిన్ చేస్తున్న ప్రతి ముగ్గురులో 2 వాళ్ళు తీసుకుని 1 మీకు ఇస్తారు, 2 వాళ్ళు తీసుకుని 1 మీకు ఇస్తారు, 2 వాళ్ళు తీసుకుని 1 మీకు ఇస్తారు. ఇలా ఇచ్చేటటువంటి వ్యక్తుల్ని మీరు ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట. అంటే మీ డైరెక్ట్లు ఎక్కువ ఉండాలి. ఇక్కడ మీరు ఎంతమందిని డైరెక్ట్ గా జాయిన్ చేసుకుంటా ఉంటే అంత మీకే మంచిది. ఇక్కడ 6 కూడా మీ వ్యక్తులే, ఇక్కడ 10 మంది మీ వ్యక్తులే, ఇక్కడ 50 మందిలో మీ వ్యక్తులే ఉంటే ఇంకా సూపర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకే అమౌంట్ ఇస్తారు. ఇక్కడైతే వీళ్ళల్లో ఎవరు పని చేసినా వస్తారు సార్. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ ఎవరు పని చేసినా వస్తాయి మనకి అమౌంట్. ఇక్కడ మాత్రం తప్పకుండా మనం పని చేసుకుంటేనే వస్తాయి. అందు గురించి వాళ్ళు చేసే ప్రతి మూడోది మీకు రావాలి అని అంటే మీరు ఎక్కువ రిఫరల్స్ ఇవ్వాలి. అంటే ఉదాహరణకి మీ దగ్గర 1 ఎకరం పొలం ఉందండి. ఓకేనా? ఈ ఎకరం పొలంలో ఎన్ని మొక్కలు, ఎన్ని మామిడి చెట్లు వేసుకుంటే మీకు ఉపయోగం సార్? మామూలుగా ఒక 4 చాలా, 10 చాలా, 20 చాలా, ఒక 100 చాలా, ఇలా ఎన్ని కావాలనేది మనం నిర్ణయించుకోవడంలో ఉంటుంది. మనమే మొక్కలన్నీ నాటి ఆ మొక్కలకి నీరు, మందు పోసుకుంటూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే అవి కాసే కాయలన్నీ కూడా మనకి. అంతే కదండి? అందు గురించి ఎంతమందిని డైరెక్ట్ గా జాయిన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సరే అండి, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి S3లో $20 ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? మీకు 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు. వీళ్ళంతా ఆటోమేటిక్ గా మళ్ళీ 4లోకి వెళ్ళిపోతారండి. 4లో నుంచి 5లోకి వస్తారు, 5లో నుంచి 6లోకి వస్తారు. మళ్ళీ 6లోకి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మీకు 20 ఎవరైతే ఇచ్చారో వాళ్ళే ఇక్కడ $160, $160, $160 అంటే ఇద్దరు మీకు ఇచ్చి మూడోది పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎంత అనుకుంటున్నారు? అప్రాక్స్ గా ఒక 15,000 అనుకోండి. ఓకేనా? ఇది అప్రాక్స్ గా ఒక 15,000 అనుకోండి. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ 7లోకి వెళ్తారు, మళ్ళీ 8లోకి వస్తారు, 8లో నుంచి మళ్ళీ 9కి వస్తారండి. 9 అంటే దీని అర్థం ఏంటి? మళ్ళీ $1,280, $1,280, $1,280. ఓకేనా? అంటే ఇది ఎంత అనుకుంటున్నారు? 1,10,000 అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే వచ్చిన వెంటనే ఫస్ట్ 1,10,000 మీకు ఇచ్చేస్తాడు. తర్వాత అతను తీసుకొస్తున్న ప్రతి ముగ్గురులో 2 అతను తీసుకుని మూడోది మీకు ఇస్తానే ఉంటాడు. ఎంత డబ్బు వస్తుందో తెలుసండి మీకు? సో ఇక్కడ నుంచి మీరు బాగా గమనించండి. 10, 11 కంప్లీట్ చేసి 12కి వస్తారు సార్. 12 అంటే చివరిగా మనకి ఇక్కడ ఏంటి అంటే $10,240, $10,240, $10,240. అంటే ఇది అప్రాక్స్ గా 9 లక్షలు అండి. ఓకే అండి, ఇది 9 లక్షలు అండి. అంటే దీని అర్థం ఏంటి అంటే 12వ స్లాట్కి ఎవరైతే వచ్చారో ఇది మీ డైరెక్ట్ పర్సన్ కాబట్టి 12లోకి వచ్చిన ప్రతి వ్యక్తి, 9లోకి వచ్చిన ప్రతి వ్యక్తి, 6లోకి వచ్చిన ప్రతి వ్యక్తి, 3లోకి వచ్చిన ప్రతి వ్యక్తి, వీళ్ళందరూ కూడా మీ ద్వారా జాయిన్ అయినటువంటి వ్యక్తులు అనమాట. వీటిల్లో ఏదైనా సరే 2 వాళ్ళు తీసుకుని మూడవది మీకే ఇవ్వాలి, 2 వాళ్ళు తీసుకుని మూడవది మీకే ఇవ్వాలి, 2 వాళ్ళు తీసుకుని ఓకేనండి మూడవది మీకే ఇవ్వాలి. సో ఇది సార్ యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది మనకి డైరెక్ట్ ఉంటే మనకి అంత మంచిది. సో S3 కోసం మనం పనిచేయాలి, S6 కాదు. S6 అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కానీ, మీ అప్లైన్ కానీ, మీ డౌన్లైన్ కానీ ఖచ్చితంగా ఎవరు చేసినా సరే మనకి ఇన్కమే కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. సో అందు గురించి దయచేసి అందరూ కూడా, ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏదో 6 నెలలు సంవత్సరం పాటు నడిచే ప్రాజెక్ట్ అయితే కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసే వాళ్ళు అయినా సరే మానేసి మెటాఫోర్స్ చేయమని నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. ఎందుకంటే అంత జెన్యున్ గా నడిచేటటువంటి ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆధారపడి రన్ అయ్యేటటువంటి ఒక డీసెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ అండి ఇది ఎప్పటికీ అంతం కాదంటే అంతం కాదు. కానీ మీకు అంతం కాదని నేను గ్యారంటీ చెప్పగలను తప్ప మీకు డబ్బులు వస్తాయని నేను గ్యారంటీ చెప్పను. ఎందుకు డబ్బులు వస్తాయని గ్యారంటీ చెప్పను?
వర్క్ చేస్తేనే ఇక్కడ డబ్బు, కాబట్టి మీరు వర్క్ చేయాలి. మీరు చేయకుండా ఇంట్లో కూర్చుని నేను 50,000 పెట్టేశాను సార్, ₹1,00,000 పెట్టాను సార్, నాకు ఏమీ రావట్లేదు అంటే ఏమీ రాదు. ఓకే, మీకు S6 లో కూడా వర్కింగ్ లో నాన్ వర్కింగ్ లో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పని చేయకపోయినా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎలా వస్తుంది? పని చేయకపోయినా మీ అప్లైనర్ యాక్టివ్ గా ఉండి, మీ టీం చాలా స్పీడ్ గా ఉండి, మీ అప్లైనర్ 24 గంటలు మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించి మీకు జీవితాంతం తోడుగా ఉంటాడు అనే నమ్మకం ఉన్నటువంటి ఏ అప్లైనర్ తోటైనా సరే మీరు చేయి కలిపి మీరు మెటాఫోర్స్ లో అతనితో పాటు, అతను మళ్ళీ మధ్యలో నుంచి వెళ్ళిపోయి నేను ఇంకొక కాన్సెప్ట్ చేస్తానండి, నేను ఇంకో నెట్వర్క్ లోకి వెళ్ళిపోయానండి, ఇది నాకు నచ్చలేదని మధ్యలో వెళ్ళిపోయే వ్యక్తులు మాత్రం మీరు ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడాలి, మీ యొక్క టీం ఇబ్బంది పడాలి. సో ఇదండి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో నేను గత సంవత్సరం 13 నెలలుగా నేను డే 1 నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఈ మెటాఫోర్స్ లో ఫస్ట్ డే నా ఇన్కమ్ వచ్చి 1,32,000 తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు 20,000, 50,000, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఎంతో కొంత ప్రతి రోజు తీస్తున్నాను. డైలీ తీసుకున్న దాంట్లో నా హైయెస్ట్ వచ్చి 16 లక్షల రూపాయలు కూడా తీయడం జరిగింది. సో ఈ విధంగా నేను ఈ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు భగవంతుడు ఆయుష్ నాకు ఎంతకాలం ఇస్తాడో అంతకాలం నేను మెటాఫోర్స్ లో ఉంటాను. నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేసి పెడతానని నాకు 100% నమ్మకం ఉంది. సో దయచేసి మీరందరూ గమనించి వీలైనంత మటుకు మంచి లీడర్ని ఎంచుకుని మీరు వర్క్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇకపై నెక్స్ట్ వీడియోలో నేను ఆటో అప్గ్రేడ్ అనేది ఎలా జరుగుతుంది, నెక్స్ట్ నాన్ వర్కింగ్ లో ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాని గురించి నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. తర్వాత వీడియోలో మళ్ళీ మీకు 100 రోజుల్లో ₹1,00,00,000 పైగా మనం ఎలా సంపాదించాలనే దాని గురించి ఒక చిన్న ఫార్ములాని నేను తయారు చేశాను. ఆ ఫార్ములాని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు కరీం అండి. నా నెంబర్ మీకు రాస్తాను. నెంబర్ని బట్టి నాకు కాంటాక్ట్ చేయండి. 9989076666. నా పేరు కరీం అండి. ఓకే అండి, ఇది నా కరీం MLM వరల్డ్ అనే నా యొక్క వెబ్సైట్ లో ఉంటుంది. సో దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దయచేసి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.